అయ్యా ముఖ్యమంత్రి గారు, ఒక్కసారి మా దివ్యాంగ సమాజం వైపు చూడండి. ముఖ్యమంత్రి గారు మీ దృష్టికి ముఖ్యంగా కొన్ని విషయాలు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో నేను మీకు ఈ విన్నపాన్ని విన్నవిస్తున్నా. నా పేరు చింతల పోషవ, కామారెడ్డి జిల్లా. ముఖ్యమంత్రి గారు, మీరు 2024 ఇయర్‌కి 50,00,00,000, 2024, 25 ఇయర్స్‌కి 50,00,00,000, 2024, 25, 26 ఇయర్స్‌కి 50,00,00,000 మా దివ్యాంగ కమిషనర్‌కి శాంక్షన్ చేశారు. బావుంది. 150,00,00,000. దీంట్లో మీరచ్చినప్పటి నుంచి మనము ఈ టర్మ్‌లో ఇప్పుడు ఈ టర్మ్‌లోనే మనకు ఈ ఇయర్‌లోనే మనకు రెట్రోఫిటెడ్ వెహికల్స్ ఇస్తున్నారు. ఇంకా కొన్ని ఉపకరణాలు ఇస్తున్నారు. అట్లా మిగతా ఇంతకుముందున్న గవర్నమెంట్‌లోకి, ఈ గవర్నమెంట్‌లోకి చూసుకున్నప్పుడు కొన్ని ఆహ్, వెహికల్స్ అనేది పెరిగింది. బావుంది. కానీ 150,00,00,000లో ఎన్నవుతాయి ముఖ్యమంత్రి గారు? 5, 6 కోట్లు మా అంటే. లేదననంటే ఇంకా వివిధ ఉపకరణాలకని పెట్టుకున్నా 150,00,00,000లో 10,00,00,000 ఖర్చయ్యుండొచ్చు. మరి మిగతా ఇంకా మిగిలిన అమౌంట్ అంతా గూడా ఏమైనట్టు? మాకైతే కొన్ని అనుమానాలున్నాయి. ఏమవుతుంది అసలు లోపల? ఆహ్, అది గాక చైర్మన్ గారు వచ్చి రాగానే ఒక 3 సార్లు బోర్డ్ మీటింగ్ పెట్టినారు. ఆ బోర్డ్ మీటింగ్‌లో ఎంత బోర్డ్ మీటింగ్‌లో మినిట్స్ ఏంటి? ఎవరు ఆ బోర్డ్‌లో ఉన్నారు? ఆ మెంబర్స్ అనేది ఇప్పటివరకు బయటికి పెట్టలేదు. అన్నీ అనుమానాలుగానే ఉన్నాయి ముఖ్యమంత్రి గారు. అందుకే మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఆంధ్రాలో పెట్రోల్‌కి సబ్సిడీ ఉంది. ఇక్కడ తెలంగాణలో లేదు. అది మీ దృష్టికి తీసుకురావాలి గదా! ముఖ్యమంత్రి గారు. తర్వాత స్టడీ సర్కిల్‌కున్నాయి. నార్మల్ వాళ్ళకి స్టడీ సర్కిల్స్ ఉన్నాయి. అది కాళ్ళు చేతులు సక్కగా లేని వాళ్ళకి మేము కొంచెం కోచింగ్ సపోర్ట్ చేయగలిగితే, అది కాక వ్యక్తిగతంగా చైర్మన్ గారు గూడా స్టడీ సర్కిల్ ఉన్నాయి. దాని ప్రాముఖ్యత ఏందో తెలుసు. అయినప్పటికీ స్టడీ సర్కిల్‌ని రీఓపెన్ చేసే బాధ్యత తనకి లేదా? అది గనక చేసి ఉంటే గనక మేము కూడా నార్మల్ వాళ్ళకి ఈక్వల్‌గా మేము జాబ్స్ కొట్టుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేసేవాళ్ళం కదా! అట్లానే బస్ పాస్‌లు ఆంధ్రాలో ఆహ్, అబ్బాయిలకు గూడా, మగవాళ్ళకి గూడా బస్ పాస్‌లిచ్చారు. మరి మన తెలంగాణలో ఏమైంది? మనకందరికీ బస్ పాస్‌లున్నాయి కదా! స్త్రీలను మొదలుకొని దివ్యాంగ మహిళలకు కూడా. మరి మగవాళ్ళకి కూడా ఉండాలి కదా! అది మీ దృష్టికి తీసుకురావాలి గదా! ముఖ్యమంత్రి గారు. అట్లానే ఇంకా ఆహ్, చైర్మన్ గారు వచ్చిన స్టార్టింగ్‌లో చెప్పారు కదా! చ మన కమిషనర్ గారు 100,00,00,000 అవినీతి చేసినారు అనని చెప్పి. మరి ఆ అవినీతిని ఎందుకు ప్రూఫ్ చేయలేకపోయిండు? అంటే తప్పు ఆమె మేడం చేసినట్టా? లేదంటే తిను తప్పుగా చెప్పినట్టా తన పైన? ఎందుకు మౌనం వహిస్తున్నట్టు? ఇవేటికి ఆన్సర్‌లు లేకుండా ఉంటే అసలు దివ్యాంగ సమాజం తరపున మాట్లాడే వాళ్ళెవరు? మీరే చెప్పాలి ముఖ్యమంత్రి గారు. మీ వివరణ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం.